వెల్కమ్ టు వెంకటేశ్వర అకాడమీ. సో మనం ప్రీవియస్ క్లాస్ లో మనకు హార్టికల్చర్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అక్సెస్ ఏవైనా ఎగ్జామ్స్ జాబ్స్ పరంగా కానీ మనకి ఏ ప్యాటర్న్ లో అడుగుతారు ఎలా అడుగుతారు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం చెప్పిన ప్రీవియస్ క్లాసెస్ లో వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం చెప్పిన టాపిక్స్ ఫస్ట్ హార్టికల్చర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్. సో మనము ఈ హార్టికల్చర్ అనేది ఏ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది? సో లాటిన్ వర్డ్ నుంచి. ఆన్సర్ ఇస్ ఏ. సో గ్రీక్ అనేది ఏంటంటే మన హార్టికల్చర్. సో ఫస్ట్ మనకు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ లాస్ట్ కల్చర్ వచ్చిందంటే వచ్చిందంటే అది ఏదైనా కూడా లాటిన్ వర్డ్ నుంచి వస్తుంది. ఏదైతే లాస్ట్ వర్డ్ వచ్చిందంటే గ్రీక్ వర్డ్ వచ్చినట్టు గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం అనేది ఒక ఐడెంటిఫై అన్నమాట. సో మనకి ఇప్పుడు జరిగింది లాంటి వర్డ్ గురించి కాబట్టి మనం కల్చర్ వచ్చింది కాబట్టి లాంటి వర్డ్. సో మన ఫ్రూట్స్ గురించి చదివే శాస్త్రాలు ఏమంటాము? ఫ్రూట్స్ అంటారు. ఫ్రూట్స్ ఇవన్నీ వస్తాయి. అదే వెజిటేబుల్స్ కలిసారు. సో కూరగాయలు ఫ్లవర్స్ తెలుసు. ఏదైతే కానీ లావెండర్స్ కానీ ఇంకా జాస్మిన్ కానీ మ్యారీగోల్డ్ కానీ ఏవైతే సరే ఫ్లవర్స్ గురించి చదవడానికి ఫ్లోరికల్చర్ అంటారు. కల్చర్ అనేది కల్చర్. సో ఆన్సర్ ఇస్ ఫ్రూట్స్ crops. Next, India is second largest producer of. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన ఇండియాలో సెకండ్ ప్లేస్ లో ఎక్కువగా మనకు పండించేది ఎక్కువగా ప్రొడక్షన్ చేసేది ఏంటి అని చూసినట్లయితే సెకండ్ లార్జెస్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్. ఇవన్నీ కూడా ఆన్సర్ ఇస్ ఆల్ ది అబౌవ్. మనకు ఇండియాలో మొత్తం ఎక్కువగా మనకి సెకండ్ ప్లేస్ లో ఏవైతే పండిస్తున్నామంటే ప్రొడక్షన్ చేస్తున్నామంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మన ఇండియాలో సెకండ్ ప్లేస్ ప్రొడక్షన్ అనేది సో మీరు చూసుకున్నట్లయితే ఏంటి ఫిల్లర్ ప్లాంట్? ఫిల్లర్ ప్లాంట్ అంటే తెలుసు కదా మీకు. ఫినిక్స్ ఆర్ ఫిల్లర్ సిస్టమ్. ఇక్కడైతే మనకు స్పేస్ ప్లాంటింగ్ చేసుకుంటాం. మిడిల్ ఆఫ్ 50 చేసుకున్న దాంట్లో ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఉన్న దాంట్లో ఎంపీ స్పేస్ ఆక్యుపై చేసుకోవడానికి వేరొక ఫిల్లర్ ప్లాంట్ తీసుకొచ్చి మళ్ళీ ఇంటి ప్లేస్ లో ఉంటుంది. ప్లాంటింగ్ చేసుకుంటాం. ఫిల్లర్ ప్లాంట్ అంటారు. ఈ ఫిల్లర్ ప్లాంట్ కి యూజ్ చేసేది ఏంటి? సో మ్యాంగో అనేది 10 years వరకు 10-20 years వరకు మనకి ఇది మెయిన్ క్రాప్. దీని లైఫ్ టైం అనేది 10 to 20 years చాలా 50 years వరకు కూడా పెరుగుతాయి. కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 10-20 years అబౌవ్ పెరిగేవి. సో నెక్స్ట్ చూసినట్లయితే పపాయ అనేది 6 months క్రాప్. సో బనానాస్ ఇవి మంత్స్ క్రాప్స్ అన్నమాట. సో మనకి ఏమైతే మనము మ్యాంగో వేసినట్లయితే మ్యాంగో 6 years నుంచి మనకి ఈడ్ అనేది రావడం జరుగుతుంది. సో అంతవరకు మనము వీటి నుంచి ఉన్న ప్లేస్ వేస్ట్ కాకుండా మనం వీటి తీసుకోవడానికి ఈ పప్పాయి ఏదైనా సరే స్పేస్ లో మనం ప్లాంటింగ్ చేసుకోవాలి. సో దానికి ఫిల్లర్ ప్లాంట్ ఉంటారు. స్టడీ ఆఫ్ వెజిటేబుల్స్ చెప్పాను కదా. నెక్స్ట్ ద వర్డ్ హార్టికల్చర్ ఫస్ట్ అపియర్ డ్యూరింగ్ గ్యాస్ సెంచరీ. సో మనం చెప్పాం కదా ఇప్పుడు 20 years తీసుకొచ్చి పండించిన పంటలు కాదు. ఎప్పుడో 17th century ఆ దశాబ్దం 17వ దశాబ్ద కాలం నుంచి మన తాత ముత్తాతలు అందరూ కూడా అప్పుడు ఈ తోట పంటలు అనేది పండించడం జరుగుతుంది.
సో అప్పుడు కనుక చేయండి. సో దస్ మోర్ commonly followed system of planting in new area. కొండ ప్రాంతాలలో పెంచుకోవడం అనేది ఏ సిస్టమ్ యూజ్ అవుతుంది? ఏ సిస్టమ్ అంటే ట్రైనింగ్ సిస్టమ్ అంటే మామూలుగా పెయింట్స్ ఏరియాలలో పండించవచ్చు. సో ట్రైనింగ్ సిస్టమ్ కదా ఈచ్ కార్నర్ చుట్టూ మనం ప్లాంటింగ్ చేసుకుంటాం. ప్లాంట్స్ వేసేసి రోడ్డు డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. మన 4 ప్లాంట్స్ చూసుకున్నట్లయితే మనకు ట్రైనింగ్ షేప్ లో కనబడుతుంది అన్నమాట. చూసుకోవాలి ట్రైనింగ్ సిస్టమ్ అంటే మనం ఏమన్నా ట్రైనింగ్ సిస్టమ్ అంటే ఇది ఐసోలేటర్ ఫార్ములా పైన డిపెండ్ అయ్యింది. ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయ్యింది. ఐసో అంటే సైజ్ లాటరల్ అంటే దానికి పక్కన ఒకటి ఐసో అంటే ఒకటి లాటరల్ అంటే 2 సైడ్స్ అన్నమాట. మనం ఏం చేస్తాము ఫస్ట్ ఇక్కడ 2 సైడ్స్ మనం ప్లాంట్ చేసుకుంటాము. తర్వాత ప్లాంట్ రోడ్ సైడ్స్ అనేది సేమ్ ఉంటుంది. తర్వాత ఈ 3 ప్లాంట్స్ చూసుకున్నట్లయితే ఒక ట్రయాంగిల్ లాగా కనపడుతుంది అన్నమాట. సో ఈ 3 ప్లాంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం చెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఒకదానికి ఒకటి కాంపిటీషన్ అవ్వకుండా ఆర్చర్స్లలో ఒకదానికి ఒక కాంపిటీషన్ కాకుండా ఒక చెట్టు మీద ఒక చెట్టు మీద పట్టుగా ఓవర్ క్రౌడింగ్ లేకుండా హ్యాపీగా ఫ్రీగా పెరగడం కోసము ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఏ ఫార్ములా పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఐసోలేటర్ మీద. నెక్స్ట్ స్క్వేర్ సిస్టమ్. స్క్వేర్ మ్యాంగోస్ ఎక్కువ ఏ సిస్టమ్స్ యూజ్ చేస్తారు? ఎక్కువగా ఏ సిస్టమ్ లో ప్లాంటింగ్ చేసుకుంటారంటే మ్యాంగోలో ఏ సిస్టమ్ అంటే స్క్వేర్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఇందుకు ప్లాంట్ 4 సైడ్స్ ప్లాంట్ రోడ్డులో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి రోడ్డులో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో మనకి గణిట్స్ కానీ ఏమైనా తీసుకోవడానికి కానీ ఎలక్ట్రానిక్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ హెక్సాగోనల్. హెక్సాగోనల్ చూసినట్టయితే హెక్సా అంటే 6. సో ఈ హెక్సాగోనల్ సిస్టమ్ లో చూసుకున్నట్టయితే మనకు 6 ఉంటాయి. మనం స్క్వేర్ సిస్టమ్ లా ఉంటే మనం క్యాల్కులేట్ చేసుకుంటాము. హెక్సా అంటే 6 అన్నాము కాబట్టి సో ఎట్లా చూసినా సో హెక్సా అంటే 6. సో మనం ఈచ్ పార్ట్నర్స్ అనేది 6 ప్లాంట్స్ అనేది నాటుకుంటాము. సో మీడియం ఆఫ్ స్పేస్ అనేది ఖాళీగా ఉంటుంది. వేరే 7th ప్లాంట్ అనేది మనం 7th ప్లాంట్ అనేది ప్లాంట్ చేసుకోవచ్చు. దీన్ని ఒకవేళ ఏమంటాం ఈ మెయిన్ పార్ట్ మనకు వచ్చేసరికి ఈ 7th ప్లాంట్ నుంచి మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే మనకి ఈ 6 ప్లాంట్స్ ఏదైనా సరిగ్గా రాకపోతే ఏదైనా టైం ప్లాంట్ ఉంటే దాన్ని తీసి వేరే ఈ 7th ప్లాంట్ అనేది ప్లాంట్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ సేఫ్ఫుల్ పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్ ఏంటి పాండు. కొండ ప్రాంతాలలో స్లోప్ అనేది లెస్ దాన్ 10% కంటే తక్కువ ఉంటే దాన్ని కాండు బన్స్ గా వేసుకోవచ్చు. స్లోప్ 10% కంటే ఎక్కువ ఉంటే కాండు టెర్రసీ గా వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొండ ప్రాంతాలలో చేసే ఏ సిస్టమ్ యూజ్ చేస్తారని కాండు స్లోప్ కాండు బన్స్ వేసుకుంటారు. నెక్స్ట్ so next, which of the following is not plantation crops? So which of the following is not plantation crop? So plantation crops అంటే ఏంటి అంటే మనం ఒక ఎస్టేట్స్ ఎక్కువ ఏరియాలలో ఎక్కువ మొక్కలు కల్టివేట్ చేయడం, మోర్ దెన్ 2 years కానీ 3 years కానీ వాటి కోసం ఇండస్ట్రియల్ యూజెస్ కానీ వేరే ఎక్స్పోర్ట్ చేయడం అనేది మార్కెట్ ఎక్కువ ఉన్న వాటికి పరిశ్రమలకు అవసరాలకు విధంగా ఎక్కువగా మనకు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏమి వస్తాయి? కాఫీ, కోకోనట్, రబ్బర్.
సో ఇవి ఎక్కువగా వేరే కంట్రీస్ కానీ ఇండస్ట్రియల్స్ యూజెస్ కానీ రబ్బర్స్ వీటి అన్నిటికీ కూడా వేరే కంట్రీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. సో రబ్బర్ ఎక్కువ ఎస్టేట్స్ లలో ఎక్కువ ఏరియాలలో ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. సో బనానా అనేది మాకు 6 months క్రాప్ మాత్రమే. సో తర్వాత అయిపోతుంది, తర్వాత హార్వెస్ట్ చేస్తాము, తర్వాత మొత్తం తీసేస్తాము. ఇది మామూలు హార్టికల్చర్ మామూలు ప్లాంట్ క్రాప్, ఫ్రూట్స్ క్రాప్. ఇది ఫ్రూట్ క్రాప్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్ ఇన్ ఇండియా. సో ఈయన ఎంహెచ్ డాక్టర్ ఎంహెచ్ మాయగౌడ్ గారు. ఈయన ఆగస్టు 8 సో ఈయన ఈయన గురించి చెప్పాలంటే మన హార్టికల్చర్ ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్ ఇన్ ఇండియా. సో ఇది ఏంటంటే మనకు ఈయన చిన్నలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ నాలెడ్జ్ లేని హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా 386 పైగా మెయిన్ బ్రాంచెస్ హార్టికల్చర్ గా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఫార్మ్స్ కానీ ఇంకా మార్కెటింగ్ కానీ వీటి యొక్క ప్రాఫిట్ కానీ ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా ఇలా చాలా డెవలప్ చేశాడు. చాలా రకాల వెరైటీస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో అందరికీ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్ అనే డాక్టర్ ఎంహెచ్ మ్యారీగౌడ్ గారు అన్నారు. సో నెక్స్ట్ మనకి ఏడు నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ హార్టికల్చర్ ఇన్ ఇండియా. సో మనకి మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ పరంగా కానీ ఇప్పుడు టెక్నాలజీస్ డెవలప్ చేసే వెరైటీస్ కొత్త వెరైటీస్ డెవలప్ చేయడంలో ఈయన కేఎస్ చాంద్ గారు చేశారు. సో ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ హార్టికల్చర్ ఇన్ ఇండియా. ఇప్పుడు కేఎస్ చాంద్ గారు. మ్యారీగౌడ్ గారు ఈయన మోడర్న్ హార్టికల్చర్, ఈయన హార్టికల్చర్. సో నెక్స్ట్ విచ్ ఇస్ నాట్ అబౌట్ స్పైసెస్. సో మనం స్పైసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్పైసెస్ అంటే ఏమనుకున్నాము, మంచిగా స్మెల్ అమ్మడం, మంచి స్మెల్, టేస్ట్, ఘాట్. సో ఇచ్చే ఏదైనా వాటి స్పైసెస్ అని. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఆల్ ది స్పైసెస్ ఆర్ ప్లాంటేషన్ క్రాప్స్. సో స్పైసెస్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ ఆర్ ఇట్ యాడ్స్ ఫ్లేవర్ అండ్ అరోమా టు ఫుడ్. సో ఇప్పుడు ఏమన్నా స్పైసెస్ టేస్ట్, స్మెల్, ఫుడ్ లో టేస్ట్, స్మెల్ వచ్చేది ఏముంటాయి వాటి స్పైసెస్ అంటారు. నెక్స్ట్ ఇట్ ఈస్ మేజర్ ఐటమ్ ఫర్ ఎక్స్పోర్ట్. సో ఇది ప్రధానంగా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, ఇండియాలో ఫస్ట్ ప్రొడక్షన్ లో ఈ స్పైసెస్ కి ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందా. సో ఏంటంటే సో ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఏమో చెప్పాము, ఎక్కువ ఏరియాలలో ఎక్కువ మొక్కలు పెంచడము, దాన్ని అలాగే కల్టివేట్ చేస్తూ ఉండడము అనే దాని గురించి ప్లాంటేషన్ క్రాప్స్ అని అంటారు. సో కాదు, ప్రధానంగా ఈ ప్రొడక్ట్ వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా లేదు. సో ఇట్ యాడ్స్ ఫ్లేవర్ అరోమా టు ఫుడ్. సో ఫుడ్ లో మంచి టేస్ట్ రావడం కోసం, స్మెల్ రావడం కోసం ఇవి ఉపయోగిస్తారు స్పైసెస్ అంటారని. సో ఆన్సర్ ఇస్ Indian Institute of Horticulture is located. So Institute of Horticulture is located. So ఈ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఈ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ మెయిన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది. సో హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, ఆంధ్రప్రదేశ్. సో బెంగళూరు. సో హార్టికల్చర్ ఇండియా ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి. బట్ ఎక్కువ రీసెర్చ్ స్టేషన్ తెలిసింది, ఎక్కువ డెవలప్ చేసిన ఉన్న ప్రదేశాలు ఏంటంటే బెంగళూరులోని, తర్వాత